హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మేము శ్రీ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నాము. వెళ్ళి కూడా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోయింది. బట్ వీడియో ఎడిట్ చేసి పెట్టడం లేట్ అయిపోయిందనమాట. మనందరి ప్రతి ఒక్క లైఫ్లో గురుబలం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా పనిని మొదలుపెట్టి అది 100% సక్సెస్ అవ్వాలి అంటే మనకి గురుబలం ఉంటేనే ఆ పనిలో మనం 100% సక్సెస్ అవ్వగలుగుతాము. ఇలా గురుబలం ఉండాలి అంటే మనకి ఒక పనిని స్టార్ట్ చేసి మొదలుపెట్టే ముందు ఇలా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడము, ఆయన్ని పూజ చేసుకోవడము, లేదా ఇంట్లో ఉండి బయలుదేరేటప్పుడు ఆయన్ని తలుచుకొని ఇంట్లో ఉన్న ఆ పటానికి నమస్కారం చేసుకుంటే ఆ పని 100% సక్సెస్ అవుతుంది. అంతేకాదండి, మనం రెగ్యులర్గా గురు ఆరాధన చేస్తూ ఉండాలి. గురువులైన దత్తాత్రేయ స్వామి వారు అండ్ బాబా వారిని మనం ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడు మన లైఫ్లో కంపల్సరీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాము. మేము ఈ వీడియోలో అయితే శ్రీ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నాము. ఆ టెంపుల్ గురించి అండ్ అందరికీ తెలిసే ఉంటుంది గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి ఎంత మహిమగల్ల స్వామియో. సో ఈ వీడియోలో మీకు ఆ టెంపుల్ గురించి ఇన్ డీటెయిల్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ పర్టికులర్గా ఈ టెంపుల్లో ఈ స్వామి వల్ల మా లైఫ్లో జరిగిన మిరాకిల్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం వీడియో టెంపుల్ టైమింగ్స్, అది పూజలు అండ్ అభిషేకం టైమింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదైతే ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ నుండి ఒక 7 to 8 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. మేమైతే హైదరాబాద్ నుండి ఒక 8 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా 2 కల్లా వెళ్ళిపోయామన్నమాట. సో కాసేపు అంటే పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా నిద్ర చేయాలి అంటారు కదా, ఒక్క నిద్రైనా అలా ఒక్క కునికైనా అలా తీస్తే మంచిది అంటారు. సో మేము కూడా 2 కల్లా వెళ్ళిపోయి ఒక 5 వరకు అలా పడుకున్నాం అనమాట, రూమ్స్ అది తీసుకొని. ఇంకా మనం ఫస్ట్ యాక్చువల్గా వచ్చేసి మనం సంగమం ఉంటుందండి. ఫస్ట్ స్వామివారు ప్రతిరోజు ఇక్కడ ఊరన్నమాట, ఇక్కడ వెలిసారు, ఊర్లో వెలిసారు. బట్ ఇక్కడ నుండి సంగమానికి వెళ్ళి అక్కడనే స్నానం చేసి పొద్దున్న సాయంత్రం వరకు సంగమం దగ్గరే తపస్సు చేస్తూ ఉండేవారు స్వామి. సో ఫస్ట్ ఎవరైనా వెళ్తే ఫస్ట్ సంగమంకి వెళ్ళిపోవాలి. అంటే మాకు పిల్లలతో అక్కడ స్థానాలు అది కుదరక రూమ్స్ అది తీసుకున్నాం మేము. సో సంగమంకి వెళ్ళిపోయి అక్కడ స్నానాలు చేసి అక్కడ స్వామివారి టెంపుల్ అది సంగమం దగ్గర అంతా ఉంటుంది. మీకు తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిప్స్లో చూపిస్తాను సంగమం దగ్గర ఇన్ డీటెయిల్గా. తర్వాత టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలి. సో మాకు పిల్లలతో ఎర్లీ మార్నింగ్ అక్కడ చలి కూడా ఎక్కువ ఉంది కదా, సో పిల్లలతో ఇబ్బంది అని రూమ్స్ అది తీసుకొని ఇలా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వచ్చేసాము. సో ఇక్కడ అభిషేకం అండి. మనం ఎర్లీ మార్నింగ్ 3 గనక వెళ్ళగలిగితే టెంపుల్లోకి డైరెక్ట్గా స్వామివారి పాదుకలు ఉంటాయన్నమాట. ఆ స్వామివారి పాదుకల దగ్గర అభిషేకం చేసే ఛాన్స్ మనకు వస్తుంది. అండ్ స్వామివారి పాదుకల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. సో మాకు లేట్ అయిపోయింది కాబట్టి నార్మల్గా ఇక్కడ అభిషేక మండపం ఉంటుంది. ఇక్కడ అభిషేకం టికెట్స్ అది తీసుకొని ఇట్లా ఫ్యామిలీ అంతా కూర్చొని అయ్యగారులు ఉంటారు, మొత్తం బ్యాచ్లుగా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అభిషేకం చేస్తారు. మనం అభిషేకం చేయించుకోవచ్చు చక్కగా. స్వామివారి పాదుకలు ఉంటాయి, శివలింగం ఉంటుంది, స్వామికి అభిషేకం చేసి అండ్ పాదుకలకి దర్శనం చేపిస్తారు మనకి. ఇక్కడైతే మేము అభిషేకానికి వెయిటింగ్, ఇంకా ఆల్రెడీ అభిషేకానికి కూర్చున్నారు, వాళ్ళు అయిపోయాక ఇంకా మేము వెళ్ళాలి లోపలికి, అది అక్కడ వెయిటింగ్. ఇంక ఇక్కడైతే శ్రీదత్ వాళ్ళని మంచిగా ఈసారి బోల్డ్ మంది వెళ్ళాక చక్కగా వాడిని ఎత్తుకోవడానికి బోల్డ్ మంది ఉన్నారు, వదలకుండా మంచిగా ఎత్తుకొని తిప్పుతున్నారు. మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. మంచిగా దర్శనం చేసుకున్నాము. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు అభిషేకం గారు. చూడండి ఇక్కడ
कुटुंबदा परिवाराच्या पेरू पेरू पहिले पेरू प्रेमिलारेड्डी नामे यजमानाच्या वेंकटरमण कोण आया क्या वेंकटरमण रेड्डी नामा पुत्राच्या नामे यजमानाच्या आशा ऐश्वर्य अभिवृद्ध्यरथम संकल्पित मना कामना शीघ्रमेव फल शीघ्रता धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्धरता कायिक वाचिक मानसिक शारीरिक सांसर्गिक सर्वदोष दारिद्र्य निवारणार्थम परिहारार्थम जन्म जन्मांतरीचा इह जन्म पूर्व जन्म कालग्रे रुद्राय नीलकंठाय सर्वेश्वराय सदाशिवाय शंकराय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यनामदे संपूर्णानुग्रहम् చూసారు కదా, అభిషేకం అయితే చాలా బాగుంది. తర్వాత ఆశీర్వాదం అది తీసుకొని ఇంకా దర్శనం క్యూస్లోకి వెళ్ళాము. సారీ ఫర్ ద వీడియో అంతా షేక్ అయిందండి, ఎందుకంటే మా పాప మేము పూజలో కూర్చున్నాం కదా, ఇంకా అదే ఫోన్ పట్టుకొని మొత్తం తిప్పుకుంటే ఏదో వీడియో తీసింది. సో ఆ క్లిప్స్ అది మిస్ అవ్వకుండా నేను కూడా అవి ఎడిట్ చేశాను. పూజ అది మీరు చూస్తారు కదా, ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు ఐడియా ఉంటుంది. ఇలా అభిషేకం అది చేయించుకొని దర్శనానికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా అయ్యవారి బొట్లంతా పెట్టేశారు, ఇంకా అవి ఉన్నాయి దేవుడి కదా అని ఇంకా లాస్ట్ వరకు అందరి మొహాలన్నీ అలానే ఉన్నాయి, అలానే ఉంచేసుకున్నాము. తర్వాత ఇక్కడ అభిషేకం అది అయిపోయాక ఇంకా దర్శనం క్యూలోకి వెళ్ళాము. ఇంకెక్కడికి వెళ్ళినా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇంకా అన్నయ్య గారి వాళ్ళకి అది. సో కొంచెం ఈజీగానే దర్శనాలు అది ఈజీగానే అయిపోతాయి. సో వేరే క్యూలోకి పంపించారు పిల్లలతో ఇబ్బంది పడకుండా. సో వితిన్ ఒక 5 minutesలో దర్శనం. ఇక్కడ చూసారా, మామూలుగా అయితే టెంపుల్స్ లోపల ఇలా డాగ్స్ అది వస్తే మనం వదిలిస్తూ ఉంటాము, కానీ ఇక్కడ దత్తాత్రేయ స్వామి దగ్గర గర్భగుడి ఉంది. అది ఇంకా జస్ట్ ఆ వాల్ తర్వాత స్వామి ఉంటారు. గర్భగుడి లోపల కూడా ఇలా డాగ్స్ అది తిరుగుతూనే ఉంటాయి. ఎవరిని ఏమనవు, ఎవరు కూడా వాటిని ఏమనరు. అలా జస్ట్ పడుకొని అలా వాటంతా అవి తిరుగుతూ ఉంటాయి అక్కడ. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా 1కి 4-5 సార్లు దర్శించుకున్నాము. అంటే స్వామిని చూసి లోపలికి వెళ్ళేది ఒకసారి, బట్ అక్కడ గేట్ కనిపిస్తుంది. తర్వాత ఆ గేట్లో ఉండి ఇంకా ఊరికే మేము వెళ్ళి ఊరికే గేట్లో ఉండి స్వామి కనిపిస్తున్నారనమాట. ఇంకా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అక్కడ గేట్ కనిపిస్తుంది చూసారా, ఆ గేట్లో ఉండి ఊరికే స్వామిని దర్శనం చేసుకుంటూ ఉన్నాము. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1 hour వరకు అలానే టెంపుల్లో కాసేపు కూర్చోవడము, మళ్ళీ గేట్ దగ్గర ఖాళీ అయినప్పుడు మళ్ళీ వెళ్ళి దేవుడిని దర్శించుకోవడము. ఏంటంటే మళ్ళీ అంత దూరం మనం మళ్ళీ వెళ్ళలేం కదా, ఆల్రెడీ ఒక్కసారే ఛాన్స్ లేకపోతే వదిలేసే వాళ్ళము. సో మనకి ఛాన్స్ ఉంది, గేట్లో ఉండి స్వామి బాగా కనిపిస్తున్నారు. సో అలా మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నాము మంచిగా. ఇక్కడంతా టెంపుల్ ప్రాంగణం అండి. ఇది టెంపుల్ లోపల చాలా పెద్దగా ఉంటుంది. అయితే అమావాస్యకి పౌర్ణమికి ఇక్కడ ఇంకా చాలా బాగా చేస్తారు. వీలుంటే పౌర్ణమికి అమావాస్యకి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ గురువారాలు కూడా చాలా బాగా చేస్తారు స్వామికి. నార్మల్గా దత్తాత్రేయ స్వామివారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్వరూపము. అయితే ఇక్కడ ఏంటంటే ఇలా మనం అందరి ఫోటోలో చూసినట్టు దత్తాత్రేయ స్వామి వారు మామూలుగా ఉండరండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా 3 మూర్తులు కూడా ఇలా కలిపి కూర్చున్నట్టుగా ఉంటారు విగ్రహము. మనకి చూస్తే అనిపిస్తుంది ఆ డిఫరెన్సు. నార్మల్గా విగ్రహానికి, మనం డైలీ చూసే విగ్రహానికి అండ్ పర్టికులర్గా గాన్గాపూర్లో దత్తాత్రేయ స్వామి వారికి డిఫరెన్స్ మనకి తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరుసగా కూర్చున్నట్టుగా ఆ అవతారంలో ఉంటారు. ఇంకా అక్కడి నుండి మేము టెంపుల్ నుండి సంగమానికి ఒక 5 kilometers లోపలికి రావాలి. సంగమానికి వచ్చేసాము. ఇదంతా సంగమం దగ్గర అండి. టెంపుల్ దగ్గర ఎంత అయితే రష్ ఉంటారో, ఎంత జనాలు ఉంటారో, ఎంత హడావిడి ఉంటుందో సంగమం దగ్గర అంతకి డబల్ ఉంటుంది. ఎందుకంటే స్వామివారు ఫస్ట్ ఇక్కడనే ఉన్నారు, ఇక్కడ నుండి ఊర్లోకి అక్కడికి వెళ్ళారనమాట. సో చాలామంది కూడా సంగమం దగ్గర అసలు మీరు నమ్మరు, నెలలు అక్కడే ఉండి అక్కడే స్వామివారి దత్తపారాయణం చేసి
అక్కడే స్నానాలు అది చేసి ఇంకా నెలల కాలాలు వాళ్ళు ఏదైతే కోరిక కోరుకున్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగోలేకపోయినా అక్కడ ఉంటామని అనుకోని అక్కడుండి దత్తపారాయణం చేసుకొని నెలలు నెలలు ఉంటారండి. అసలు ఆ జనాలను చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తది. అన్నీ వదిలేసుకొని జస్ట్ ఒక దీపారాజన ఒక అరుగులాగా పెట్టేసుకొని, అక్కడ దీపారాధన పెట్టేసుకొని దత్తాత్రేయ స్వామివారి పారాయణం బుక్ ఉంటది. ఇంకా తెలుగు వాళ్ళకంటే కన్నడ వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. కర్ణాటక వాళ్ళు, మరాఠీ వాళ్ళు అసలు ఎంతమందో లోపల హాల్లోకెళ్ళాక పారాయణం హాల్లోకి మీరు చూస్తారు. ఇదంతా సంగమం అనమాట. ఈ సంగమం అనేది 5 నదుల కలయిక. స్వామివారు రోజు సంగమంలోకి వచ్చి స్నానం చేసి అక్కడ చెట్టు ఉంటుందన్నమాట. కదంబ వృక్షము. కదంబ వృక్షం దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆ సంగమంలో మనం స్నానం చేస్తే మనకి జన్మ జన్మల పాపాలు పోతాయి, పునర్జన్మ ఉండదు అని అంటారు. సో మాకేమో పిల్లలతో అదా ఇదివరకు వెళ్ళాము. ఇదివరకు 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు స్నానాలు అది చేసాము. సో ఇప్పుడు జస్ట్ ఫేస్ వాష్ కాళ్ళు అది చేసేసుకొని మళ్ళీ పైకి వచ్చాము. సంగమంలో నీళ్ళు మెయింటెనెన్స్ అంత బాగుండదు ఇక్కడ. మొత్తం చాలా అంటే చాలా పాడైపోయాయి. వాటర్ అస్సలు దిగలేకపోయాము. ఇంకా ఏదో పుణ్యక్షేత్రం కాబట్టి ఇంకా ఏదో అలా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాము. అస్సలు మెయింటెనెన్స్ చేయట్లేదండి అక్కడ. ఇదే అండి ఈ వృక్షం కింద స్వామివారు కూర్చొని తపస్సు చేశారు. ఇది పారాయణ మండపం అనమాట. ఈ స్టార్టింగ్లో మేము వెళ్ళినప్పుడు శ్రీదత్ పుట్టకముందు వెళ్ళినప్పుడు ఇట్లా మండపం ఏది ఉండేది కాదు. జస్ట్ ఆ చెట్టు కింద ఉండేది. ఇప్పుడు మళ్ళీ మండపం అది కట్టారు చుట్టూ ఒక పెద్ద హాల్ లాగా. పారాయణం హాలు. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు చూసారా. ఇంకా వాళ్ళు ఒక్కొక్కళ్ళు వారం రోజులు అనుకుంటారు, 15 రోజులు అనుకుంటారు, నెలలు అనుకుంటారు, 3 నెలలు అనుకుంటారు. అలా జస్ట్ అరుగుల మీద ఇంకా దీపారాజన పారాయణం బుక్ పెట్టేసేసుకొని అక్కడే సంగమంలో స్నానాలు అది చేసి ఇంకా వాళ్ళు ఏం లేదు ఆ దత్తాత్రేయుడు పారాయణం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇంకో ధ్యాస అనేది ఉండదన్నమాట. అసలు వాళ్ళని చూస్తుంటేనే ఇలా ఎలా చేయగలుగుతున్నారు అని అనిపిస్తుంది మనకి. అదొక తెలియని వైబ్స్లోకి వెళ్ళిపోతాము మనం. ఆ చెట్టు చుట్టూ ఇలా ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. 101, 11, 9 ఆ చెట్టు చుట్టూ ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మేము కూడా ఒక 9 తిరిగి అలా కూర్చున్నాం అనమాట. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తపారాయణంలో కనీసం ఒక అధ్యాయము 3 అధ్యాయాలైనా అలా చదువుకొని లేస్తారనమాట. ఇంకా మేము కూడా అలా కూర్చొని జస్ట్ ఒక 3 అధ్యాయాలు అలా చదువుకొని స్వామివారిని తలుచుకొని మంచిదంటారు. స్వామివారిని అలా తలుచుకొని ఇంకా కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది. ఎంత రష్ ఉన్నా కానీ ఆ పారాయణ మండపంలో అదేంటో ఏమో అసలు గురు సన్నిధికి వెళ్తేనే బాబావారి టెంపుల్కి కానీ దత్తాత్రేయ స్వామివారి టెంపుల్కి కానీ ఎంత రష్ ఉన్నా ఆ ప్రశాంతత వేరు. ఆ టెంపుల్స్లోకి వెళ్తే అసలు ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. ఇంకా అలా కొంచెం చదువుకొని కాసేపు అలా కూర్చొని రిలాక్స్డ్గా స్వామివారిని తలుచుకొని బయలుదేరిపోయాము. అండ్ మీకు ఈ టెంపుల్ వల్ల మా లైఫ్లో జరిగిన మిరాకిల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా బాబు ఉన్నాడు కండి శ్రీదత్, వాడి పేరు శ్రీదత్త శాండిల్య. ఆ దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్ళాకే వాడు పుట్టాడు. సో అందుకే దత్తాత్రేయ స్వామివారి పేరే పెట్టుకున్నాము. సో నాకు కంపల్సరీ నేను శ్రీదత్ కన్సీవ్ అయ్యే ముందు కూడా దత్తపారాయణం చేశాను. నాకు ఒక స్వామి చెప్పారనమాట, ఇలా దత్తపారాయణం చేసి గాన్గాపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకో ఒకసారి, నీకు మంచి జరుగుతుందని. అలానే నేను ఒక 1 వీకే చేశాను దత్తపారాయణం ఇంటి దగ్గర. ఎర్లీ మార్నింగ్ అది 3కి లేచి 7 కల్లా పారాయణం అది కంప్లీట్ చేసేదాన్ని. దత్తపారాయణం చేసి అసలు మాకు తెలీదు, మ్యాప్ పెట్టుకొని అసలు గాన్గాపూర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అసలు తెలీదు. అక్కడ ఈ సంగమం వాట్ మొత్తం తెలీదు మాకు. మొత్తం ఈ ఫోన్లోనే సోషల్ మీడియా ద్వారానే మొత్తం తెలుసుకొని అండ్ బుక్స్లో చదువుకొని అది వెళ్ళామండి. ఆ పారాయణం చేస్తున్నన్ని రోజులు నాకు అసలు ఆ పారాయణంలో ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే ఎంత తొందరగా పారాయణం అయిపోద్ది, నేను వెళ్ళాలి స్వామిని దర్శించుకోవాలని అనిపిస్తుంది. అండ్ ఆ ప్లేసెస్ అన్నీ పారాయణంలో నేను చూపించే ప్రతి ఒక్క ప్లేస్కి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. స్వామివారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మహిమ చూపించారు. ఆ ప్లేసెస్ అన్నీ దర్శనం చేసుకోవాలి. మనకి పారాయణం చదివి మనం వెళ్ళినట్టయితే మనకు ఆ ప్లేసెస్ అన్నీ చూస్తుంటే ఆ మైండ్లో అవన్నీ స్వామివారు చేసినవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట.
సో అక్కడికి వెళ్ళిన కరెక్ట్గా పారాయణం చేసి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళొచ్చిన నెక్స్ట్ వీక్ నేను కన్సీవ్ అయిపోయాను. సో ఐ నో అనమాట. సో నేను నాకు శ్రీదత్తుడే పుడతాడని నాకు తెలుసు. నాకు కంపల్సరీ నాకు బాబు పుడతాడు దత్తాత్రేయ స్వామి అని నాకు తెలుసు. అండ్ వాడికి 7th మంత్లో కూడా హెడ్ అది ఏదో బాగాలేదని చెప్పారు. బాగా కంగారు పడ్డాము. స్టిల్ నాకు స్వామి ఇచ్చారు. సో నాకేం కాదు నా బాబుకి అన్న ఒక హోప్ ఉండేది నాకు. అట్లనే 7th మంత్ నుండి 9th మంత్ వరకు అలానే చాలా టెన్షన్ పడ్డాము. బట్ మంచిగా బయటకు వచ్చాడు ఆ దత్తాత్రేయ స్వామి దయ వల్ల. అందుకే స్వామి పేరే పెట్టుకున్నామండి. మీరు కూడా వెళ్ళండి, తప్పనిసరిగా అంతా మంచిగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్.